అందరికీ నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమంలో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి మిస్టర్ జహాంగీర్ గారు విత్ మీ రైట్ నౌ. ఇమిగ్రేషన్ చూస్తూ ఉన్నారు. ఇమిగ్రేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు జహాంగీర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ విషయం చెప్పండి, ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎక్సెల్లో ఎలా అవుతుంది, ఏంటి? ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే మనం ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోకస్ వచ్చేసి కెనడా ఇమిగ్రేషన్కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అంటే కెనడా పిఆర్ వీసా, పిఆర్ ఇన్ ద సెన్స్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అనమాట. అంటే పర్మనెంట్గా అక్కడ మీరు సెటిల్ కావచ్చు విత్ ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు, ఈవెన్ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళొచ్చు. రైట్. ఇంకా దాంతోపాటు వచ్చేసి మనకి శాలరీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు 80% నాన్ 80% ఉన్నా కానీ 80% మ్యాక్స్ అంటే ఇక్కడ వచ్చేసి 70 to 1 lakh వరకు సంపాదించుకోవచ్చు. బట్ అక్కడ వెళ్ళి ఆల్మోస్ట్ తనకి స్టార్టింగ్ శాలరీ $8,000 to $15,000 మధ్యలో ఉంటుంది. ఓకే, దాంతోపాటు వాళ్ళ వైఫ్ కూడా ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు, పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటుంది. ఓకే, దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్ని వన్స్ వాళ్ళకు పిఆర్ వచ్చిన తర్వాత 3 months తర్వాత తీసుకెళ్ళవచ్చు విజిట్ పైన. రైట్. అంటే ఏ కంట్రీస్కి మీరు ఇమిగ్రేషన్ చేస్తున్నారు అని అంటే? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కెనడా చేస్తున్నామండి. కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా చేస్తున్నాం ప్రజెంట్. ఓకే, అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెల్ కన్సల్టెన్సీ అండ్ అదర్ కన్సల్టెన్సీస్ అంటే ఏం చెప్తారు? అంటే అదర్ కన్సల్టెన్సీస్ అని నేను తప్పు అన్నాను. జస్ట్ ఫాలో అప్ అనే ఇంపార్టెంట్ క్లయింట్ తోటి. ఫాలో అప్ ఇన్ ద సెన్స్ తనకు మా బాధ్యత పైన మనకు ఫైల్ అప్ చెప్తాడు, తన కెరియర్ అది. ఓకే, తనకి కావాల్సిన ఫాలో అప్ కానీ ఎలాంటి అప్డేట్ అయినా కానీ కెనడియన్ గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయడం. తనకు పిఆర్ వచ్చే వరకు 1% 1 month కాంటాక్ట్ లాగా 1% ఉంటాడు తనకు పిఆర్ వచ్చే వరకు. మొత్తం ఫైలింగ్ అతనే చేస్తాడు. తను జస్ట్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. సపరేట్ కేస్ ఆఫీసర్ అనేది ఉంటాడు తనకి. అంటే కేస్ ఆఫీసర్ ఇన్ ద సెన్స్ వాళ్ళు స్పెషలిస్ట్ ఉంటారు ఇందులో, ఇది డాక్యుమెంటేషన్ చేయడంలో. తనకి సబ్మిట్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్, లైక్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయినా కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అయినా కానివ్వండి. ఓకే, తనకు సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. రైట్. అంటే పిఆర్కి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందండి? పిఆర్కి వచ్చేసి ఓవరాల్ 8 months పడుతుందండి. 6 to 8 months. ఈ 6 to 8 monthsలో స్టార్ట్ టు ఎండ్ అనే ప్రాసెస్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ కెనడాలో ల్యాండ్ అయిన తర్వాత ఎలాంటి ఇబ్బంది పడవద్దు, అంటే మా సైడ్ నుంచి అయినా కానివ్వండి. ఎందుకంటే ఈవెన్ వీ హ్యావ్ ద కన్సల్టెన్సీ ఇన్ టొరాంటో అనమాట. ఓకే, అక్కడ నుంచి కూడా హెల్ప్ జరుగుతుంది. అంటే ఎక్కడ ఉండాలి ఇవన్నీ మనం చెప్తాం, జాబ్ అసిస్టెన్స్ ఇస్తాం అక్కడ. ఓకే, ఎలాంటి ప్రాబ్లం రాదు. ఈ 8 months ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసి ఫస్ట్ తన ఎలిజిబిలిటీ చూస్తాం అనమాట. అంటే యాక్చువల్గా ఎలిజిబిలిటీ వచ్చేసి కెనడా పిఆర్కి ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాంతోపాటు ఐఎల్స్ కూడా రాయాలి, IELTS ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా రాయాలి. ఇవన్నీ ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం తన ప్రొఫైల్ అనేది. ఎవాల్యుయేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళ ఎలిజిబిలిటీ. అంటే బ్లైండ్లీగా మనం ప్రాసెస్ చేయలేం కదా. అంటే వాళ్ళకి అక్కడ ఏం జాబ్స్ ఉన్నాయి, ఏం జాబ్స్ చేయగలుగుతారు, వాళ్ళ జాబ్ ఆప్షన్స్ ఏమున్నాయి, జాబ్ కోడ్స్ ఏమున్నాయి అక్కడ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుంది అని ప్రతి ఒక్కటి కనుక్కొని దెన్ వీ కెన్ ఫైల్ అనేది మూవ్ చేస్తాం అక్కడ. రైట్. అంటే కెనడాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయండి? జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఈవెన్ 80% కైనా నాన్ 80% కైనా ఈవెన్ 80% మ్యాక్స్ ఇలా 70,000-80,000 సంపాదిస్తారు. ఓకే, అక్కడ పోతే ఆల్మోస్ట్ వాళ్ళకి $8 to $15 వస్తాయి. ఇప్పుడు నాన్ 80% అనుకున్నా కానీ మనకి వాళ్ళకి మినిమం శాలరీ, స్టార్టింగ్ రేంజ్ శాలరీ అనేది $15,000 ఉంటుంది అక్కడ. మ్యాక్స్ మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి అది ఆల్మోస్ట్ 2.5 lakhs to 3 lakhs బిట్వీన్ ఉంటుంది. ఓకే, వాళ్ళు ఒకవేళ జాబ్ లేకపోయినా కానీ కెనడియన్ గవర్నమెంట్ అనేది అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అకామిడేషన్ ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళ కెనడియన్ గవర్నమెంట్ బెనిఫిట్, అది పిఆర్ ఉంటే ఒక బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అంటే పిఆర్కి ఎలిజిబిలిటీస్ ఏం కావాలండి? ఎలిజిబిలిటీస్ ఇందాక చెప్పినట్టు ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్. దానికి పర్టికులర్ ఒక ఇమిగ్రేషన్ టీమ్ ఉంటుంది, ప్రాసెస్ టీమ్ అనేది. వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు ఒక ప్రొఫైల్ని. ఆ ప్రొఫైల్ మన దగ్గర వచ్చిన తర్వాత తను అన్నీ ఓకే అంటేనే మనం ప్రొఫైల్ మూవ్ చేస్తాం. ఓకే, ఆ ప్రొఫైల్ మూవ్ చేసిన తర్వాత ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈసీఏ ప్రాసెస్ ఉంటుంది. ఈసీఏ ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ అనమాట. ఏదైతే కెనడియన్ గవర్నమెంట్ ఉందో వాళ్ళ ప్రకారంగా ఆ క్వాలిఫికేషన్ వాళ్ళ స్టాండర్డ్ ఉందా లేదా చెక్ చేస్తారు. అంటే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వెరిఫై ఉంటారు. వాళ్ళు సబ్మిట్ చేసేది ఇందులో ఎలా ఉంటుందంటే 10th, ఇంటర్, డిగ్రీ ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. త్రూ వాళ్ళు వెరిఫై చేస్తారు, వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ ద్వారా వెరిఫై చేస్తారు. దాని తర్వాత ఆ ప్రాసెస్ ఆల్మోస్ట్ మనకి 30 to 45 days పడుతుంది. ఆ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు ఐఎల్స్ రాయాలి. ఓకే, ఐఎల్స్ రాసిన తర్వాత వాళ్ళ స్కోరు, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఇవన్నీ చూసిన తర్వాతనే మనం వాళ్ళ ప్రొఫైల్ నామినేట్ చేస్తాం. ఇప్పుడు నామినేట్ చేసే దాంట్లో మనకు 3 options ఉంటాయి. కెనడియన్ గవర్నమెంట్ ప్రొఫైల్ పిక్ చేయాలి అంటే దాంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఉంటుంది, థర్డ్ వన్ పిఎన్పి ఉంటుంది. ఓకే, సెకండ్ వన్ పిఎన్పి ఉంటుంది, థర్డ్ వన్ వచ్చేసి ఏఏపిపి ఉంటుంది మనకి. ఓకే, ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఇన్ ద సెన్స్
అంటే ఒక పూల్ లాంటిది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి మనకు అక్కడ. ఆ ప్రొఫైల్ నుంచి మనకు ఒకటేసారి వాళ్ళు పిక్ చేయలేరు కాబట్టి ప్రొఫైల్స్ ఫిల్టరేషన్ చేస్తారు. ఫిల్టరేషన్ అంటే కాదు, ఒక ర్యాంకింగ్ పెట్టుకుంటారు. ఎందుకంటే అన్ని ప్రొఫైల్స్ ఒకటేసారి పిక్ చేయలేరు కదా. ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ర్యాంకింగ్ మీట్ అవుతేనే మన ప్రొఫైల్ అందులో నుంచి పిక్ అవుతుంది అనమాట. ఓకే ఓకే, ఇంకా దాంతోపాటు వచ్చి ఈ ర్యాంకింగ్ అనేది 600గా ఉంటుంది మనకి యాక్చువల్గా. ఓకే, అంటే స్కోర్ అంటే ఏదైనా అండి? స్కోర్ అంటే సిఆర్ఎస్ అంటాం దాన్ని, కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అంటాం. ఎంత స్కోర్ వస్తే మనకి పిఆర్ రావడం ఈజీ అవుతుంది? స్కోర్ అని దాంట్లో ఏమి ఉండదు అండి, డిపెండ్ అపాన్ ద ప్రొవిన్సెస్. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీకి అయితే సేమ్ 460 to 470 రావాలి. ఇప్పుడు కొంతమందికి ఇంకోటి పిఎన్పి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు మీట్ కాలేదు ఆ ర్యాంకింగ్, సెకండ్ ఆప్షన్ ఉంటుంది పిఎన్పి ఏంటంటే ప్రొవిన్సెస్ నామినేటెడ్ ప్రోగ్రామ్. దీంట్లో ఎలా ఉంటుందంటే స్టేట్ స్పాన్సర్షిప్ వీసా. ఇక్కడ నుండి ఎలా ఉంటుంది, ఐఎల్స్ తక్కువన్నా పర్లేదు, ఓకే, తన జాబ్ ఆక్యుపేషన్ చూస్తారు, ఓకే, దాన్ని ఆ స్టేట్ రిక్వైర్మెంట్కి తన ప్రొఫైల్ మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయితే ఆ పర్టికులర్ స్టేట్ నుండి తన ప్రొఫైల్ పిక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది యాక్చువల్లీ, హౌ విల్ క్లయింట్ ప్రొఫైల్ కెన్ పిక్ ద పిఆర్ అని చెప్పని పిఆర్ అని. సో దానికి మీరు ఏం చెప్తారు? అదే సేమ్, ఇవి 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. 3 ఆప్షన్స్ లాస్ట్ ఆప్షన్స్. ఐఎల్స్ తక్కువ వచ్చినా కొంతమంది అనుకుంటారు, అరే ఐఎల్స్ నాకు రాలేదు, నాకు పిఆర్ రాదు. ఓకే, ఈవెన్ 5 వచ్చిన వాళ్ళకి కూడా మనకి పిఆర్ వచ్చిన సంగతులు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రొవిన్సెస్ అనేది టైం బై టైంలో లాంచ్ అవుతాయి, మనకి చెప్పలేము. దానికి బ్యాక్ అండ్ టీమ్ ఉంటుంది మనకి సపరేట్గా. ఓకే, బ్యాక్ అండ్ టీమ్ ఉంటుంది, వాళ్ళు వర్క్ చేసే ప్రతిదీ అప్డేట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎప్పుడు లాంచ్ చేయాలి, ఎప్పుడు స్లాట్స్ ఓపెన్ ఉంటే మనం ఎప్పుడు అప్లై చేయాలి అనేది ప్రతి ఒక్క అప్డేట్ ఉంటుంది. దెన్ అప్పుడు అక్కడ నుండి వీసా వస్తే ఈవెన్ 5 వచ్చిన లాస్ట్ మంత్ ఒక 3 to 4 months బ్యాక్ ఆల్బర్ట్ అని ఒక ప్రొవిన్సెస్ ఉంది కెనడాలో, అది 5 పైన పిక్ చేసింది ఓవరాల్. అంటే ఈచ్ మాడ్యూల్లో 5. రైట్, అంటే స్కోర్ మనకి తక్కువ ఉన్నా కూడా కెనడాకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ప్రొవిన్సెస్ రిక్వైర్మెంట్ కదా. ఇప్పుడు ఆ ప్రొవిన్సెస్లో వేకెన్సీ ఉన్నాయి, తన జాబ్ ఆక్యుపేషన్ డిమాండ్ చేస్తుంది, అక్కడ వాళ్ళని కొన్ని ఇన్విటేషన్స్ ఇస్తారనమాట పర్టికులర్ స్టేట్ నుండి. రైట్, అంటే కెనడాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ వచ్చే శాలరీ స్కేల్ ఎలా ఉండే అవకాశం ఉందంట? శాలరీస్ గురించి చెప్పాను ఇందాకనే, మ్యాక్స్ 70,000-80,000 మనకి ఇక్కడ సంపాదించుకోవచ్చు. ఈవెన్ అన్ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో, మేబీ వాళ్ళకి ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, 3 years ఉంది, ఇక్కడ జాబ్స్ లేవైనా కానివ్వండి, అక్కడ వెళ్ళి వాళ్ళు సంపాదించుకోవచ్చు. ఓకే, ఇవన్నీ చిన్న జాబ్స్, మ్యాక్స్ హాట్ జాబ్ చేసుకున్నా కానీ వాళ్ళకి ఈవెన్ $3,000 సెట్ పోవు కదా. కరెక్ట్, వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ ఉంటుంది, ఓకే, పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ +2 ఇలాంటివి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కెనడాలో. అంటే వాట్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ, పిఎన్పి అంటే నేను చెప్తాను. ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఇందాక చెప్పినట్టు ఒక పూల్ లాంటిది. ఆ పూల్కి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ర్యాంకింగ్ మీట్ అవుతే మీ ప్రొఫైల్ అంతా అందులో నుంచి పిక్ అవుతుంది అనమాట. రైట్, ఇవన్నీ కూడా మీరే మేమే చేస్తాము. ఒక కేస్ ఆఫీసర్ ఉంటాడు దానికి సపరేట్గా. తను ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ చెక్ చేస్తాడు అనమాట. తనకు అసైన్ చేస్తామన్నమాట. ఎందుకంటే 1 man కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి తనకు పిఆర్ వచ్చే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే ఫాలోఅప్ ఈజ్ ఇంపార్టెంట్ పిఆర్లో. ఫాలోఅప్ లేకుంటే కష్టం అనమాట. ఎందుకంటే ఏ టైంలో ఏ అప్డేట్ వస్తుందో మనకు తెలియదు అక్కడ నుండి. ప్రతిదీ అప్డేట్ ఉండాలి దానికి. ఒక స్టూడెంట్ సపోజ్ మీ దగ్గరికి వచ్చాడు, నేనే వచ్చాను అనుకో మీ దగ్గరికి, చదువుకోవడానికి వచ్చాను. సో ఫస్ట్ మీరు చేసే పని ఏంటి అంటే, ఐ మీన్ హౌ లాంగ్ యూ వాంట్ టు టేక్ ద టైమ్ టు ఇక్కడ నుంచి మన అబ్రాడ్ పంపించడానికి ఎన్ని రోజులు పట్టాలి? యాక్చువల్లీ స్టూడెంట్ కాదు మనం చేసేది, క్లయింట్స్కి, ఎక్స్పీరియన్స్ పీపుల్కి చేస్తాం. ఇస్ ఇట్? yes, స్టూడెంట్ అంటే స్టూడెంట్ వీసా అయిపోతుంది ఆల్మోస్ట్. ఓకే, ఇది ఇమిగ్రేషన్ అనేది ఓన్లీ ఎక్స్పీరియన్స్ మినిమం 2 years ఉండాలి కంపల్సరీ విత్ గ్రాడ్యుయేషన్. రైట్, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మనం ప్రొఫైల్ మూవ్ చేస్తాం. ఎస్, ఇది ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాతనే ఒక కేస్ ఆఫీసర్ అప్పచెప్తుంది తన ఫైల్ అనేది. తనే గైడ్ చేస్తాడు ఎవ్రీథింగ్ అనేది. రైట్, ఈవెన్ మన సైడ్ నుంచి లాస్ట్ పిఆర్ వచ్చిన తర్వాత కూడా తనకి ఇక్కడ నుంచి ఇన్ ద ప్రాసెస్లో రెజ్యూమ్ మార్కెటింగ్ కూడా చేస్తాం మనం. ఎక్సెల్ సర్వీస్ అదొకటి. ఓకే, దట్ బెనిఫిట్ అవుతుంది క్లయింట్కి. ఇప్పుడు సపోజ్ అక్కడ నుంచి మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేసినప్పుడు దానికి ఎక్స్పర్ట్ టీమ్ ఉంటుంది రెజ్యూమ్ మార్కెటింగ్. ఎందుకంటే అక్కడ జాబ్ పోర్టల్స్తో టైఅప్ ఉంటాం కాబట్టి అక్కడ మార్కెటింగ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ నౌకరీ, మౌన్స్టర్ ఎలా ఉంటాయో అక్కడ కొన్ని జాబ్ పోర్టల్స్ ఉంటాయన్నమాట. అక్కడ వాళ్ళ రెజ్యూమేని మార్కెటింగ్ చేస్తాం. అక్కడ నుంచి ఏమైనా ఇంటర్వ్యూస్ వచ్చినా కానీ, ఎలాంటి మెయిల్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఇంటర్వ్యూకి ఈజీ ఉంటుంది. ఆఫర్ లెటర్ తెచ్చుకుంటే ఇంకెక్కువ పాయింట్స్ వస్తాయి వాళ్ళకి. ఓకే, ఈజీ వాళ్ళకి ఆఫర్ లెటర్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ జాబ్తోనే పోవచ్చు. అంటే ఎక్సెల్ నుంచి ఐ మీన్ ఇమిగ్రేషన్ కోసం వచ్చేళ్ళకి మీరు ఏమన్నా ట్రైనింగ్ ప్రోగ్రామ్? ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది దానికి. ఎక్సెల్ నుంచి మనకి ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఉంటారు, వరల్డ్ క్లాస్ ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు ట్రైన్ చేస్తారనమాట. 45 days ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ ఇప్పుడు 45 days ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, ఇంకోటి వాళ్ళకి ఐఎల్స్కి భయపడుతున్నారు అనుకోండి, ఈవెన్ వాళ్ళకి 5 వచ్చినా 6 వచ్చి ఇప్పుడు నార్మల్గా రాస్తే జనరల్ పెద్ద, ఇంకా స్టూడెంట్ వీసా కంపేర్ చేస్తే జనరల్ ఈజీగా ఉంటుంది మనకి ఐఎల్స్. ఈ జనరల్లో ఇప్పుడు నార్మల్గా రాస్తేనే మనకి 5.5, 6 వస్తాయి. జస్ట్ మీరు ఆ ట్రైనింగ్ తీసుకోండి అంటే వాళ్ళు మార్క్స్ ఇస్తారు. ఏ విధంగా ఈ పర్సన్ని చూస్తే పిఆర్కి ఎక్కువ
స్కోర్ చేయొచ్చు. ఒక తను ఇంగ్లీష్ ఫస్ట్ చూస్తారు ఎట్లా ఉంది ఏంటి అని మొత్తం చూసిన తర్వాత దెన్ వాళ్ళకి మార్క్స్ తీసుకోవడం కానీ ఆ పిఆర్కి కావాల్సిన స్కోర్ ప్రకారంగా వాళ్ళకి ప్రిపేర్ చేస్తారనమాట. దెన్ వాళ్ళకి ఆ స్కోర్ వచ్చినప్పుడు దెన్ వీ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. అంటే ట్రైనింగ్లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రైట్, అదొక ఫ్రీ సర్వీస్ ఫ్రమ్ ఎక్సెల్. రైట్ జహంగీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.